ప్రభువునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా వందనాలు. అందరికీ వందనాలు, పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. బైబిల్లో మహా తెలివైన వాడు, జ్ఞానం గలవాడు, ఆలోచన గలవాడు ఎవరంటే లూసిఫర్. వాడంత తెలివైన వాడు ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా లేరు. ఆ తెలివితేటలు దుర్మార్గానికి, పాపానికి వాడుకున్నాడు. మనం బతికితే 100 సంవత్సరాలు బతుకుతాం, లేదా 10 సంవత్సరాలు బతుకుతాం. కానీ మనకు అంత అనుభవం ఉండదు. 100 సంవత్సరాల అనుభవం ఉంటుంది. కానీ లూసిఫర్కి ఎప్పటి నుంచో ఉన్నవాడు, ఎన్ని యుగాల నుంచో ఉన్నవాడు కనుక వాడికి యుగ యుగాల అనుభవం వాడికి ఉన్నది. మరి వాడిని ఎలా జయించాలి అంటే ఒక మార్గం, దేవునికి లోబడాలి. దోస్ పీపుల్ హూ సబ్మిట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ లూసిఫర్ విల్ ఫ్లీ ఫ్రమ్ యూ. ఎవరైతే దేవునికి లోబడతారో వాళ్ళ మధ్య నుండి లూసిఫరు పారిపోతాడు. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. ఒక చిన్న ఆయుధం ఏంటంటే దేవుని మాట వినడం. చాలా తెలివైన వాడు లూసిఫరు, ప్రమాదం కలుగు చేసేవాడు. వాస్తవానికి వాడు నా మోకాలు ఇరిగిపోవాల్సింది. ప్రభువు దగ్గర ఉన్నట్టుగా బెన్సన్ నుండి పట్టుకున్నాడు. నేను ఊహించలా. ఆ బాగా షార్ప్గా ఉంది కదా ఆ ఎడ్జి, ఆ సిమెంట్ వేసిన ఎడ్జి గుద్దుకొట్టు దాన్ని గుద్దుకొని చెప్పు కూడా తెగిపోయింది. వామ్మో నరుచుకుంటా ఆ బెన్సన్ వచ్చి పట్టుకున్నాడు. లేకపోతే ఆ రోడ్డు మీద బొక్కబార పడాల్సింది. ఎప్పుడు మోసాలు చేస్తాడు సాతానుడు, కీడు చేస్తాడు సాతానుడు. వాడిని మనం కనిపెట్టుకోవాలి. ఒకటే ప్రభువా, నీ మాటలు ఏమిటో నాకు చెప్పు, నీ మాటలకి నేను లోబడతానని నువ్వు అన్నావు అంటే వాడెంత తెలివైనైనా, వాడెంత బలమైనవంతుడైనా వాడు నీ దగ్గర నుంచి పారిపోతాడు అన్నాడు. బైబిల్ చెప్తుంది కదా, దేవునికి లోబడి ఉండుడి, సాతానుని మీ యొద్ద నుండి పారిపోతాడు. కనుక చిన్నపిల్లలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని మాటలు వినటం ఒక ఎత్తు, విన్నది మనసులో దాచిపెట్టుకోవడం రెండో ఎత్తు. మీరు వినటంలా వింటారు, నేను చెప్పేదాన్ని కూడా జాగ్రత్తగా వింటారు, అవన్నీ మళ్ళీ అవాయిడ్ చేస్తారు. అది కరెక్ట్ కాదు. విని దాన్ని ప్రాక్టీస్ చేస్తే మీ మధ్య నుండి లూసిఫర్ దూరంగా వెళ్ళిపోతారు. మంచి జ్ఞానంతో మీరు ఉంటారు. ఇది కొత్త సంవత్సరం కదా. ఇవాళ అంశం ఏంటంటే ఆదాము యొక్క చొక్కాలు. చొక్కా, కొత్త బట్టలు కుట్టుకుంటాం కదా, కుట్టించుకుంటాం కదా. అలాగే ఇవాళ అంశం ఏంటంటే ఆదాము యొక్క చొక్కాలు. ఆదాము కూడా దేవుడు చొక్కాలు కుట్టిపెట్టాడు. కొత్త చొక్కాలు అంటే అందరికి ఇష్టమే కదా. కొత్త బట్టలు అంటే అందరికి ఇష్టం. కొత్త చీరలన్నా, కొత్త బట్టలు కొనుక్కోవాలన్నా అందరికి ఇష్టమే. కొత్త సంవత్సరం కదా, కొత్త బట్టలు మనం ఎలా కొనుక్కుంటామో దేవుడు కూడా ఆదాముకి క్రొత్త చొక్కాలు కుట్టించి ఇచ్చాడు. చూడండి ఒకసారి ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనము చదువుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయం 21వ వచనము. దేవుడైన యెహోవా ఆదాముకును అతని భార్యకును చర్మపు చొక్కాలను చేయించి, చూసారా వీడంత కృపగలిగిన వాడు. మొట్టమొదట ఆదాము యొక్క కొలతలు దేవుడికి బాగా తెలుసు. ఇప్పుడు మేము టైలర్ దగ్గరికి వెళ్తాం కదా, టైలర్ దగ్గరికి వెళ్తే మన శరీరం యొక్క కొలతలు మొత్తం తీసుకుంటాడు. ఏ సైజులో కుట్టాలో ముందు అడుగుతాడు, మన పేరు రాస్తాడు, పేరు కింద మన కొలతలు తీసుకుంటాడు. షర్ట్ యొక్క కొలతలు ఇవ్వండి, చేతులకి ఎంత ఉండాలండి, మెడ ఎంత ఉండాలండి, హిప్ ఎంత ఉండాలండి, తొడలు ఎంత ఉండాలండి, లెగ్ ఎంత ఉండాలని మన దగ్గర కొలతలు తీసుకొని కొలతల ప్రకారమే కుడతాడు టైలరు. కొలతల పట్ట కుట్టినప్పుడు మాత్రమే ఆ షర్ట్ బాగుంటుంది. అలాగే దేవుడంట పరలోకం నుంచి దిగొచ్చి ఆదాము యొక్క కొలతలు తీసుకున్నాడు, అవ్వ యొక్క కొలతలు తీసుకున్నాడు. ఆడవాళ్ళు కూడా టైలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తారు, ఒక ఆదిగా కుట్టుకున్న చొక్కాన్ని, షర్ట్ కానీ ఇచ్చి దాని ప్రకారం కుట్టండి అంటారు. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడు వచ్చి ఆదాము కొలతలు
అవ్వ కొలతలు, తన భార్య అనేటి అవ్వ కొలతలు తీసుకొని మీకు చర్మం చొక్కా కుట్టిస్తానయ్యా అన్నాడట. ఏదది? ఏ చొక్కా? చర్మపు చొక్కా. ద షర్ట్ ఆఫ్ క్లాత్, స్కిన్, చర్మం, నున్నగా ఉంటుంది చర్మం. బాప్తిస్మం ఇచ్చి యోహానంట నేను సేవకు బయలుదేరాడంట. వాళ్ళ నాన్నగారు జకరయ్య, ఎలిజబెత్ అన్నారంట, అయ్యా ఒక ఒంటెని కోసాము, ఒంటె యొక్క చర్మాన్ని నీకు వస్త్రంగా కుడుతున్నాము, ఒంటె చర్మాన్ని నువ్వు కట్టుకో, ధరించుకో, చొక్కాగా వేసుకో, లెదర్ బెల్ట్ పెట్టుకో, అడవిలోకి వెళ్ళు, సువార్త ప్రకటన. అడవిలో జనం ఉంటారా? అడవిలో జనం ఉంటారా? ఏదన్నా ప్రజలు ఎక్కువ ఉంటే అక్కడికి వెళ్ళి చెప్పాలి. ఇక్కడ అడవికి సువార్త ఏమన్నాడంట. అడవిలో యోర్దాను నది ఉన్నది. నది దగ్గరికి ఇశ్రాయేలు ప్రజలు వస్తారు. నీ మాటలు విని, దేవుని మాటలు నీ హృదయంలో ఉన్నాయి కదా, నీ మాటలు విని నువ్వు దేవుని ప్రవక్తవు కదా, వాళ్ళు మారు మనసు పొందినప్పుడు ఈ యోర్దాను నదిలో బాప్తిసం ఇవ్వు అని చెప్పి వాళ్ళు, అయ్యా నువ్వు అడవిలోకి వెళ్తున్నావు, మామూలుగా చొక్కాలు కుడితే, మామూలుగా మనం కట్టుకునేటువంటి నూలుతో చొక్కాలు చేస్తే అవి అడవిలో చినిగిపోవచ్చు, కానీ ఒంటె చర్మంతో చేసిన చొక్కా ఎప్పుడు కూడా చినిగిపోదు. పైగా ఆ చొక్కా అంటే ఆ ఒంటె చర్మం మొత్తం కూడా నూలు ఉన్నది, అంటే బాగా ఎంట్రుకలు బాగున్నాయి, నీకు చలిగా ఉండదు, ఎచ్చదనం ఇస్తుంది అని చెప్పి ఎలిజబెత్, జకరియలు బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని అడవికి సువార్త ప్రకటించడానికి పంపించారు. ఆయన అరిస్తే అడవంతా పెద్దగా రీధ్వనిస్తుందంట. అలాగే ఆయన ఆహారం ఏంటి తెలుసా? అడవిలో తేనె, అడవిలో ఇంకేంటి ఏం తింటాడు? మిడతల ఆహారం. మిడతలు తిని అడవి తేనె తాగేవాడు, బలంగా ఉండేవాడు. అలాగే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు, ఆదాం పాపం చేసినప్పుడు, దిగంబరులను తెలిసినప్పుడు ఎంతో బాధపడుతున్నారంట. అంజూరపు ఒక చెట్టుకి ఒక ఆకు తీసుకొని ఇంకొక ఆకు కుట్టుకుంటున్నారంట. ఇస్త్రాకులు కుడతారు కదా, ఇస్త్రాకులు చూసారు ఎప్పుడైనా మీరు? ఇస్త్రాకులు, అన్నం తినే ఇస్త్రాకులు, ఒక విధమైనటువంటి షార్ప్గా ఉన్న ఒక ఈనెతో కుడతారు. ఆ విధంగా అంజూరపు చెట్లు ఆకులను తీసుకొచ్చి ఎదరేసుకొని కుడుతున్నాడంట. కుట్టి అవి కచ్చడాలుగా చేసుకున్నాడంట. ప్రభు చూశాడు, ఎట్లా కదయ్యా నీకు నేను చర్మముతో బ్యూటిఫుల్ చక్కని చొక్కాల బహువచనం చూడు, అక్కడ ఏముంటుంది? చొక్కాలు కుట్టిస్తానని ప్రభు వచ్చాడంట. ఏ చర్మం అది? ఒంటి చర్మం కాదు. ఒంటి చర్మం బాప్తిస్మం ఇచ్చి యోహానుకు వాళ్ళ అమ్మోళ్ళు కుట్టించారు. దేవుడు ఇక్కడ ఒక పశువును వధించి, ఒక గొర్రె పిల్లను వధించి, మీరు పొద్దున్నే ఆదివారం నేను వాకింగ్ వెళ్తున్నప్పుడు ఇక్కడ ఈ మాంసం అమ్మేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒక పైకి ఏలాడదీస్తారు వేటని చేసి ఏం చేస్తారంటే అది లాగుతారు, చర్మం మొత్తం లాగుతుంటే తెల్లగా ఊడొచ్చింది, చర్మం మొత్తం ఊడొచ్చేసి ఆ చర్మం పక్కన కుప్పలు పెట్టి ఎముకలకు ఎముకలు, మాంసానికి మాంసం, పేగులకు పేగులు సపరేట్ చేసి అమ్ముతారు. అలాగే దేవుడు తన గొర్రె పిల్ల అయిన యేసుక్రీస్తుని వధించి వాళ్ళ ఇంట్లో, ఎవరింట్లో? ఆదాము అవ్వల ఇంట్లో, వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి, అయ్యా ఈ గొర్రెని నేను వధిస్తున్నాను, వధించి నీకు నేను చర్మపు చొక్కాలు కుట్టిస్తాను అన్నాడు. ఏ గొర్రెది? వధించబడిన గొర్రె పిల్ల. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం చూడండి. మొట్టమొదట పుస్తకము ఆదికాండంలోకి వచ్చినుంటే ఆ ప్రకటన గ్రంథంలో జవాబు ఉన్నది. ఏ గొర్రె పిల్లది? 5వ అధ్యాయం 6వ వచనము. మరియు సింహాసనమునకు, ఆ 4 జీవులకు, పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచినుట. ఏ పిల్లది? గొర్రె పిల్ల. లోక పాపములు మోసుకొని గొర్రె పిల్ల మెడ మీద ఎక్కించుకొని, రొమ్ము మీద ఆనించుకొని ఆదాము ఇంటికి వచ్చాడంట దేవుడు, అవ్వల ఇంటికి వచ్చాడంట దేవుడు. వధించడం అంటే ఏంటి?
బెన్సన్ వదిలించినట్టుంది కొయ్యటం, కత్తితో కొయ్యటం, 2 అంచులు కలిసి కత్తితో నరికేసాడంట. నరికేసిన ఆ గొర్రె పిల్ల ఆది కాండంలో మనకు కనిపించలా. ప్రకటన గ్రంథంలో 66వ పుస్తకంలో దేవుడు జవాబిస్తున్నాడు. అక్కడేమో క్వశ్చన్ ఉన్నది, ఇక్కడ ఆన్సర్ ఉంది. వధించాడంట, నరికి ఆ చర్మం మొత్తం కూడా ఊడదీసి ఆ ఎముకలు సపరేట్ చేసి, ఎముకలకు ఉన్నటువంటి మాంసాన్ని సపరేట్ చేసి, రక్తాన్ని సపరేట్ చేసి 3 భాగాలు చేశాడు. చర్మాన్ని పక్కన పెట్టాడు, మాంసాన్ని పక్కన పెట్టాడు, స్కెల్టన్ ఎముకలను సపరేట్ చేశాడు, రక్తాన్ని సపరేట్ చేశాడు, 4 భాగాలు చేశాడు. అవసరమైన భాగం ఏంటంటే చర్మం కావాలి. పరమ టైలరు యేసు ప్రభువారు. తండ్రి ఎవరయ్యా? పరమ టైలరు. మొట్టమొదటి ఒక యూనియన్స్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఒక క్వశ్చన్ అడిగారంట, ఏమయ్యా బైబిల్లో మొట్టమొదటి టైలర్ ఎవరు అడిగారంట. మొట్టమొదటి టైలర్ ఎవరో బైబిల్లో అని అడిగితే ఒక చెప్పాడంట, యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు అన్నాడంట. ఎమ్మటే కలెక్టర్ అయిపోయాడంట. ఇంకొక ఇంటర్వ్యూ అడిగాడంట, దేవుడు అన్నీ చేస్తాడు కానీ ఒకటి చేయలేడు, ఆయన అది కదా అసాధ్యమైనది ఏం చెప్పడన్నాడంట. అన్నీ చేయగలడు దేవుడు, సృష్టికర్త కదా, అన్నీ చేయగలడు, ఒకటి చేయలేడు, ఏందో చెప్పండి అంటే పాపము చేయలేడు అన్నాడంట. ఏమన్నాడండి? పాపము చేయడం దేవునికి చేత కాదు, అన్నీ చేస్తాడు. అబద్ధం ఆడటం దేవునికి చేత కాదు, అన్నీ చేస్తాడు అనగానే అతనికి మార్క్ వేసి కలెక్టర్ చేశాడంట. కనుక బైబిల్లో మొట్టమొదటి టైలర్ ఎవరు? దేవుడు. మొట్టమొదటి టైలర్ ఎవరు పిల్లలు? దేవుడు. దేని వధించాడు? గొర్రెపిల్లను వధించాడు. గొర్రెపిల్ల ఎక్కడ ఉంది? ఎక్కడ ఉన్నది గొర్రెపిల్ల? మోసుకొని వస్తున్నాడంట. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనం చదవండి. ఆయన గొర్రెల కాపరయ్యుండి ఒక శ్రేష్టమైన గొర్రెని తీసుకు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనం చదవండి. ఏ గొర్రెపిల్లది? గొర్రె అమ్మ చదువమ్మా. గొర్రె కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లను గూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. పాలిచ్చు వాటిని ఎట్లా పిట్ట పిల్లలు మెల్లగా, నేను మెల్లగా నడిచిన పడి ఉండేవాడిని కాదు. నిజం, ఆ మాట గుర్తుకొచ్చింది ఇవాళ. నేను మెల్లగా నడిచినట్లయితే పడి ఉండేవాడిని కాదు. మెల్లమెల్లగా నడుపుతున్నట్టు ఆ గొర్రెపిల్లని. ఏ గొర్రెపిల్లది? మృదువైన గొర్రెపిల్ల, రొమ్ము నానించుకున్న గొర్రెపిల్ల, ప్రియమైన గొర్రెపిల్ల, లోక పాపము మోసుకొని పోయే గొర్రెపిల్ల. ఎలా నడుపుతున్నాడు బెన్సను? నెమ్మదిగా నడువమ్మా, పడతావు. అంత ప్రేమగా పెంచుకున్నాడు ఆ గొర్రెపిల్లని, అంత మధురముగా పెంచుకున్నాడు గొర్రెపిల్లని. ఏమండి, మా అమ్మాయిలు ఉన్నారు, 3 పిల్లలు. ఎవరైనా చిన్న దెబ్బ కొడితే మేము ఊరుకుంటామా? మార్షాకు కానీ ప్రజ్ఞకు కానీ ఎదురు కానీ ఏదైనా జరిగితే మేము ఊరుకుంటామా అంట. అంత జాగ్రత్తగా పెంచుకున్నాడంట. ఎక్కడ ఎక్కించుకున్నాడు? భుజముల మీద ఎక్కించుకొని మెల్లమెల్లగా నడక నేర్పుతున్నటువంటి గొర్రెపిల్లని తీసి ఎక్కడ అనుకున్న గొర్రెపిల్ల? ఎక్కడ అనుకున్నాయి? చదివారు కదా. రొమ్మున ఆనుకునేనో, రొమ్మున, ఇట్లా రొమ్మున. అమ్మాయి ఇప్పుడు పిల్లలు ఏడిస్తే ఏం చేస్తారు? రొమ్మును ఎత్తుకొని పాలు ఇస్తారు. రొమ్మున ఆనుకున్న గొర్రెపిల్లని ఆదాము ఇంటికి వచ్చి వధించి వాక్యమనే ఖడ్గముతో, వాక్యమనే కత్తితో నరికి ఏం చేశాడు? చర్మాన్ని విడదీసి, ఇంకోటి ఏం చేశాడంటే ఎముకలు సపరేట్ చేసి, మాంసాన్ని సపరేట్ చేసి, రక్తాన్ని సపరేట్ చేస్తుంటే ఆదాము అవ్వలు చూస్తూ ఉన్నారంట. ఏం మాట్లాడాలా, చూస్తానే ఉన్నాడు. యేసయ్య అంటే దేవునికి అంత ప్రేమ, ప్రియమైన కుమారుడు. ఎక్కడ అనుకునేవాడు తెలుసా? తండ్రి రొమ్ముని. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం చదువు, 18వ వచనం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనము. ఆయన ఎక్కడ అనుకునేవాడు? కింద నడిపించేవాడు కాదు, మెడ. 1 ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. ఎక్కడ పిల్లలు? తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచి. ఫుట్ నోట్స్లో అద్వితీయ దేవుడే, అద్వితీయ జనదైక కుమారుడే, అద్వితీయ దేవుడే.
దేవుడైన తన కుమారుడును, దేవుడైన తన గొర్రె పిల్లను ఎక్కడ ఎక్కించుకున్నాడు? రొమ్ముల మీద ఎక్కించుకొని చాలా మృదువుగా చిన్న చిన్నగా నడక నేర్పుకుంటా మనకి ఇప్పుడు గొర్రెలు కాసి ఎవడు వస్తాడు ఇక్కడికి? గొర్రెలు కాసి ఒక ఆయన వచ్చాడు పోయిన సంవత్సరం. ఎన్ని గొర్రెలే, వాళ్ళలో ఒక గొర్రె ఈనింది. ఇక్కడే ఇంత చిన్న పిల్లలు, 2 పిల్లలు, ఒక పిల్లవాడు ఉన్నాడు, ఒక పిల్లగాడు, వాడి కర్ర ఉంది చేతిలో, ఒక చేతిలో టిఫిన్ ఉంది. ఆ 2 కర్ర టిఫిన్ ఒక చేతిలో, ఇప్పుడు 2వ చేతిలో ఏం చేసి తెలుసా? ఆ 2 గొర్రె పిల్లల్ని చిన్న మెడ మీద ఎక్కించుకున్నాడు. నేను చూశాను ఇక్కడే. ఎరాబా ఇప్పుడు ఈనిందంటే మధ్యాహ్నం ఈనిందండి అన్నాడు. ఆ 2 గొర్రె పిల్లల్ని ఇక్కడ ఎక్కించుకొని తోలుకుంటూ వెళ్తున్నాడు. యేసుక్రీస్తుని, గొర్రె పిల్లని యేసుక్రీస్తుని తండ్రి అయిన దేవుడు ఎక్కడ ఆనించుకున్నాడు? రొమ్మున ఆనించుకున్నాడు. మెల్లమెల్లగా నడుపుతున్నాడు నడక. నీ భవిష్యత్తు కూడా దేవుడు చేతికి అప్పగిస్తే దేవుడు నీకు నడక నేర్పుతాడు. మెల్లమెల్లగా, తొందరగా నడు అంటల్లా, స్పీడ్గా నడు అంటల్లా, పరిగెత్తమని అంటల్లా. ఎట్లా అంటున్నాడు స్టాలిను? నెమ్మదిగా నడు అంటున్నాడు. అలాంటి నడిచేటువంటి గొర్రె పిల్లని తీసుకొని తన దగ్గరే కత్తి ఉన్నది, కత్తితో నరికేశాడంట. నరికితే అల్లాడిపోయింది గొర్రెపిల్ల. ప్రాణం పోయేటప్పుడు అల్లాడిపోయింది, ప్రాణం పోయింది, రక్తం మొత్తం కారింది ఒక చోట. ఆ రక్తాన్ని జాగ్రత్తగా భద్రపరిచాడు. ఆ చర్మాన్ని ఆ ఇంట్లోనే ఒక 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 కొక్కానికి ఏలాడదీసి, ఎవరిల్లుది? ఆదాము అవ్వల విల్లో, వాళ్ళింట్లోనే ఆ చర్మాన్ని మొత్తం కూడా ఒలిసాడు. ఒలిసి పక్కన పెట్టి, చర్మం ఒలిస్తే లోపల ఏముంటుంది? మాంసం ఉంటుంది. మాంసాన్ని పక్కన పెట్టి ఏముంటుంది? రక్తం కొయ్యంగానే వచ్చింది రక్తాన్ని పక్కన పెట్టి ఎన్ని భాగాలు చేసాడంటే 4 భాగాలు చేశాడు. 1 రక్తము, 2 మాంసము, 3 ఎముకలు, 4 చర్మము. 4 భాగాలు చేసి ఆ చర్మాన్ని తీసి ఎవరికి ఏం కుట్టాడు? ఆదాము వాళ్ళకి ఏం కుట్టాడు? చొక్కాలు కుట్టాడు. చొక్కాలు, చర్మపు చొక్కాలు. ఆ చొక్కాకు పేర్లు పెట్టాడంట. ఆదాముకు పెట్టిన చొక్కా సత్యమనే చొక్క, అవ్వకు పెట్టిన చొక్క జీవమనే చొక్క. యేసుప్రభు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నాడు. పరలోకం పోవడానికి మార్గం అయినా ఆ చొక్కా వేసుకుంటే నువ్వు పరలోకం వెళ్తావు. నేనే మార్గం. నన్ను మెల్లమెల్లగా నడుపుకుంటూ తీసుకొచ్చేటకి ఏ చొక్కాకి ఏం పేరు? ఆదాము చొక్కా పేరేంటి? సత్యమనే చొక్కా. అవ్వ చొక్కా పేరేంటి? జీవమనే చొక్కా. ఆ చొక్కా వేసుకుంటేనే మనం పరలోకం వెళ్తాం. అలాగా చొక్కా గుట్టాడు పరమ టైలరు యేసు ప్రభువారు. చక్కగా గుట్టాడంట. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడంట ఆయన అంగీ చూశారు కదా, అంగీని ఎవరు కుట్టలా, నేసిందంట. ఒక సహోదరి అడిగిందంట, అమ్మా ఈయన లోకరక్షకుడు కదా, ఆదాము అవ్వలకి చొక్కా గుట్టించినవాడు కదా, చొక్కా కుట్టినవాడు కదా, ఈయనకి నేను అంగీ కుట్టిస్తాను, కుట్టియటం కాదు నేస్తాను అని మంచి నూలుతోటి అరికాలు మొదలు నన్నెత్తి వరకు మంచి అంగీ నేసిందంట. అందుకే యేసుప్రభు సిలువేసినప్పుడు ఆ అంగీని చీట్లు వేయడానికి, అంగీని పంచుకోవడానికి వీలు పడక ఏమన్నారంటే, ఇది పైనుండి నేయబడినది, అరికాలు మొదలు నన్నెత్తి వరకు యేసుప్రభుకు నేయబడిన అంగీ కనుక దీన్ని మనం ఎవరికి వస్తే వాళ్ళకు తీసుకుందామని ఏం వేశారు? చీట్లు వేశారంట. ఆ అంగి కుట్టింది కాదు, నేసింది, నేయబడింది. ఒక సహోదరి మరియమ్మని అడిగింది, అయ్యా నీ రక్షకుడు, నీ గర్భాన పుట్టిన యేసుక్రీస్తు ఆదామావులకు చొక్కాలు కుట్టించాడు కదా, నేనైతే నూలుతో, స్వచ్ఛమైన నూలుతో ఒక అంగీ నేస్తానని నేసి ఇచ్చిందంట. అలాగే యేసు ప్రభు వారు ఎన్ని చొక్కాలు కుట్టించాడు? 2 చొక్కాలు. ఒక చొక్కా ఎవరికి? ఆదాముకి. ఆ చొక్కా పేరేంటి? సత్యమనే చొక్కా. 2వ చొక్కా ఎవరిది? అవ్వది. ఆ చొక్కా పేరేంటి? జీవమనే చొక్కా. అయితే ఆయన రక్తం ఏం చేసేది తెలుసా? ఆ రక్తాన్ని, మాంసాన్ని, భూగోళం ఎన్ని ఖండాలు? 7 ఖండాలు. భూగోళం చదువుతున్నారు కదా, 7 ఖండాలు. 7 ఖండాలకి ఆ మాంసాన్ని పంచిపెట్టాడంట. ఎన్ని ఖండాలు పంచాడు? భూగోళం మొత్తానికి, ప్రతి ఖండానికి, అమెరికాకి, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆ విధంగా రష్యా, అదేవిధంగా ఆస్ట్రేలియా, ఆఫ్రికా అని ఖండాలు 7 ఉంటే 7 ఖండాలు పంచిపెట్టాడంట. పలహారం వస్తున్నారు కదా, ఆ విధంగా పంచిపెట్టాడంట. ఆ రక్తం అంట భూమి మీద చల్లేసాడంట.
ఎక్కడ చల్లాడు? ఆ భూమి మీద రక్తం. ఇప్పుడు ఇందాక నాకు దెబ్బ తగిలింది, రక్తం వస్తే నా మోకాలు ఎలా కనిపిస్తుంది? అంతా రక్తమే, అంతా రక్తమే. అలాగే భూగోళం మొత్తం కూడా ఏ విధంగా మారిందంటే రక్త భూమి అన్నారు. ఏమన్నారండి? రక్తం. అపోస్తుల కార్యం 1:19 వచ్చింది చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథము 1:19 చదవండి ఒకసారి. యెరూషలేములో కాపురమున్న వారందరికీ తెలియ వచ్చాను కనుక వారి భాషలో ఆ పొలము అకేల్దామ అనబడును. దానికి ఆ రక్త భూమిని, రక్తంతో భూమిని తడిపాడు కాబట్టి. ఏ రక్తం అది పిల్లలు? ఏ రక్తం అది? గొర్రెపిల్ల రక్తం. గొర్రెపిల్ల రక్తం తడిపారు కాబట్టి ఆ భూమి ఏ విధంగా మారింది? రక్త భూమిగా మారింది. ఒక 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 ఎర్రటి రంగులో ఒక చొక్కా ముంచితే ఎట్లా ఉంటుంది? చొక్కా ఎట్లా ఉంటుంది పిల్లలు? తెల్లటి రంగులో చొక్కా ముంచితే ఎలా ఉంటుంది? చొక్కా తెల్లగా ఉంటుంది. నల్లటి రంగులో చొక్కా ములిస్తే ఎట్టు ఉంటుంది? నల్లగా ఉంటుంది. అలాగే భూగోళాన్ని మొత్తం కూడా రక్తంతో ముంచాడంట. భూగోళం ఎన్ని ఖండాలు? 7 ఖండాలకి మాంసం మొత్తం పంచిపెట్టాడంట. ఇప్పుడు ఏముంది అక్కడ? చర్మంతోనేమో చొక్కాలు ఎన్ని చొక్కాలు కుట్టాడు? 2 చొక్కాలు కుట్టాడు. మాంసానేమో 7 ఖండాలు పంచాడు. రక్తానేమో భూమి మీద చల్లాడు. ఇంకేం మిగిలింది? అస్థి పంజరం మిగిలింది. ఆ గొర్రెపిల్లని వధించినప్పుడు ఎన్ని భాగాలుగా చేసాడండి? 1 అస్థి పంజరము, 2 మాంసము, 3 రక్తము, 4 చర్మము. ఇప్పుడు అన్నీ పంచాడు. 3 ఒకటి ఉంది. ఏముంది? అస్థి పంజరం. అస్థి పంజరం తెలుసా? చనిపోయిన వాళ్ళని పూడ్చిపెడతారు. మీరు వెళ్ళి ఒక 2 నెలలు 3 నెలలు అయిన తర్వాత సమాధి తెలిస్తే ఏం కనిపిస్తుంది మనకి? ఏం కనిపిస్తుంది? ఏ పిల్లలు? అస్థి పంజరం కనిపిస్తుంది, మాంసం కనిపించదు. అస్థి పంజరం కనిపిస్తుంది, పుర్రె ఇవన్నీ కనిపిస్తుంది. అలాగే గొర్రె పిల్ల అస్థి పంజరం మొత్తం కూడా కనిపిస్తుంది. చూడండి ఒకసారి 22వ కీర్తన 17వ వచనం చదవండి. 22వ కీర్తన 17వ వచనము. యేసు ప్రభు యొక్క ఆ యొక్క ఎముకలన్నీ మనకు కనిపిస్తాయి. లెక్కించవచ్చట. అక్కడ ఆదాము లెక్కించాడు, వారి భార్య కూడా లెక్కి పెట్టాడు. చూడండి, నా ఎముకలని నేను లెక్కింపగలను, వారు నిదానించు. ఆదాము అవ్వలో యేసు ప్రభు నిదానించి వస్తున్నారంట. ఇంత కృప! ఆ గొర్రెపిల్ల ఎక్కడుంది వాస్తవానికి? యేసయ్య రొమ్ముల మీద ఉన్నది. ఆ గొర్రెపిల్లకి దేవుడు ఏమి నేర్పాడు? నడత నేర్పాడు. ఎట్లా నేర్పాడు? నెమ్మదిగా నేర్పిన ఆ గొర్రెపిల్లని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లోకి తీసుకొచ్చి వధించినప్పుడు 4వ భాగము అస్థి పంజరం స్కెల్టన్ పడుతుందంట. అప్పుడు ఆదాము లెక్కేసాడంట ఆయన ఎముకలు, అవ్వ కూడా లెక్కేసిందంట. కృప కలిగిన దేవుడు కదా, ఎంత ప్రేమ కలిగిన వాడు. నీ కోసం నా కోసం తన కుమారుడు యేసుక్రీస్తుని వధించి చర్మముతో ఏం గుట్టించాడు? చర్మపు చొక్కాలు. ఎన్ని చొక్కాలు? 2 చొక్కాలు. 2 చొక్కాలు. అందుకే బాప్తిస్మం ఇచ్చి యోహానికి యేసు ప్రభు వారు అరణ్యములో యోహాను దగ్గరికి వచ్చి బాప్తిస్మం తీసుకోవాలనుకున్నప్పుడు ఆయన ఎలా కనిపించాడు తెలుసా? గొర్రె పిల్లగా కనిపించాడు. అందుకన్నమాట, లోక పాపం ఇదిగో, లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల వధించబడింది. పరలోకములో ఒక సింహాసనం ఉన్నది. సింహాసనం మధ్యన 24 పెద్దలు ఉన్నారు. సింహాసనం మధ్యన 4 జీవులు ఉన్నాయి. సింహాసనం మధ్యన కోటానుకుల దేవదూతలు ఉన్నారు. సింహాసనం ఈ వధించబడిన ఈ గొర్రెపిల్ల జీవం పొంది పరలోకంలో కనిపిస్తుంది. ఎవరు కనిపిస్తుంది? యోహాను కనిపిస్తుంది. కనుక వధించబడినటువంటి గొర్రెపిల్ల యొక్క చర్మముతో ఆదాము అవ్వలకు దేవుడు ఏం కుట్టాడు? 2 చొక్కాలు కుట్టాడు. ఆదాము చక్కని చొక్కాలు, చాలా అమూల్యమైన చొక్కాలు, మధురమైన చొక్కాలు, శ్రేష్టమైన చొక్కాలు. ఆ చొక్కాకి ఏమంటదో? మురికి మాత్రము అంటదో. ఉతకాల్సిన అవసరం లేదు. ఎప్పుడు అంతకుముందు ఏం కట్టుకున్నారంటే వాళ్ళు అంజూరపు ఆకులు, ఎడలపు ఆకులు తీసుకొచ్చుకొని ఇంకొక ఆకు దానికి మెలకేసి చుట్టి కుట్టి ఆ చర్మం ఆగపడకుండా కచ్చిడీలు కట్టుకున్నారంట. దేవుడు అట్లా కాదయ్యా, ఆ ఆకు ఎప్పుడైనా ఊడిపోయిద్ది, ఎండిపోయిద్ది, కానీ చర్మం మాత్రం ఎట్టి పరిస్థితిలో
ఏం కాదని చెప్పి దేవుడు ఏం గుర్తించాడు? శ్రేష్టమైనటువంటి మంచి చర్మం, యేసయ్య చర్మం. యేసయ్య చర్మం ఎవరు ధరించారు? ఆదాము అవ్వలు ధరించారు. అప్పుడు చర్మం చొక్క, ఇప్పుడు షర్ట్ వేసుకోకపోతే బాగుండరు, మంచి షర్ట్ వేసుకుంటే ఎలా కనిపిస్తారు? ఎలా కనిపిస్తారు? కొత్త బట్టలు వేసుకుంటే ఎలా కనిపిస్తారు? చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తారు. చూసారా? మీరు ఎప్పుడైనా చూడండి, మనకి జనవరి 1కి క్రిస్మస్ పండుగకి ఏం చేసి చింటూ ఏం చేశారు? మంచి చొక్కాలు, అందరూ ఎలా ఉంటారు? మంచి మంచి చీరలు, మంచి మంచి షర్ట్లు వేసుకొని, మంచి మంచి గుడ్లు వేసుకొని, అట్లా చాలా తెల్లగా కనిపిస్తారు చర్చిల్లో. అలాగే ఆదాము అవ్వలు ఎలా కనిపిస్తారు? తెల్లగా కనిపిస్తున్నారు, చాలా తెల్లగా. యేసు ప్రభువు వారు పరిశుద్ధుడు, పరిశుద్ధమైన శరీరం ధరించడం వలన, పరిశుద్ధ చొక్కాలు ధరించడం వలన పరిశుద్ధులుగా కనిపించారు. కానీ కృప ఏంటి తెలుసా? ఆదాము యొక్క లోపల ఏముందంటే పాపం ఉన్నది. పాపం అనే శరీరం ఉన్నది. లోపల బన్నీ మనకి ఎట్లా ఉంటుందో షర్ట్ తిప్పినప్పుడు ఆ విధంగానే పాపం అనే ఇంకో చొక్కా ఉన్నది. ఆ చొక్కా తీసేయాల, ఆ చొక్కా తీసేసుకోవాలా. చూడండి, యోబు గ్రంథం 31వ అధ్యాయము 33, 34 చూడండి. లోపల వేషధారణ అనే పాపం దాచిపెట్టుకున్నాడు. ఆ పాపాన్ని చొక్కాగా ధరించుకొని ఆదాము ధరించుకుని ఉన్నాడు. అవి తీసేసుకోమని ఎన్నిసార్లు చెప్తున్నాడు దేవుడు, ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. 31వ అధ్యాయము 33, 34 వచనాలు. యోబు గ్రంథం 31వ అధ్యాయము 33, 34 వచ్చిన ఆదాము చేసినట్లు దాచిపెట్టుకుని మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారము జడిచి నేను మౌనముగా ఉండి రొమ్ములో నా పాపమునకు కప్పుకొనెలా పరమునున్న దేవుని దృష్టికి ఎంత గొప్ప మాట. దేవుడేమో వేషధారణ తీసేసాయా, వేషలకైనా పరలోకం ఉంది కానీ వేషధారణకు పరలోకం లేదని చెప్తుంటే ఆదాము ఏం చేసి తెలుసా? తన పాపాలు మొత్తం కూడా ఎక్కడ కప్పుకున్నాడు? రొమ్ములో. చదివారు కదా మీరు, ఎక్కడ కప్పుకున్నారు? రొమ్ములో. యేసయ్య తండ్రి రొమ్ములోనేమో యేసుక్రీస్తు ఉన్నాడు. ఆదాము రొమ్ములో పాపం అనే వస్త్రం ఉన్నది. పాపం లోపలేమో బాగానే ఉంటారు, బయట మాత్రం చక్కగా నడుస్తారు. అది వేషధారణకి మూల పురుషుడు ఆదాం. వేషధారణకి మూల పురుషుడు ఆదాం ఏం ధరించాడు? లోపల పాపం అనే చొక్కా వేసుకున్నాడు. మనం బన్నీ వేసుకొని బన్నీ మీద షర్ట్ వేసుకోవట్లేదా? అట్లాగే ఆయన ఒక చొక్కా కుట్టుకున్నాడు. దేంతో? పాపముతో. పాపముతో చొక్కా కుట్టుకొని ఆ చొక్కా మీద ప్రభు చెప్తున్నాడు, ఈ పాపాన్ని తీసేసుకో. వేషధారణ అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరము పొందును. ఎంత మాట! యేసుప్రభు వాళ్ళంటూ రాగానే చెప్పిన మాట అది. అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని అయ్యా ఈ పాపం చేశాడు ప్రభువా, ఈ పాపం చేసే ప్రభు అని చెప్తే క్షమించబడి విడిచిపెట్టిన వాడు కనికరం పొందునంటే అతిక్రమలు ఏం చేశాడు? తన హృదయంలో దాచిపెట్టుకున్నాడు. పాపాన్ని తన హృదయంలో ఏం చేశాడు? తన రొమ్ములో దాచిపెట్టుకున్నాడు. పాపాన్నంట చొక్కాగా కుట్టుకున్నాడు. లోపల బన్నీ వేసుకుని ఎట్లుందో చొక్కాగా కుట్టుకున్నాడు. చొక్కాగా కుట్టుకొని ఆయన చొక్కా వేసుకున్నాడు. దేవుడికి ఎంతో బాధ వేసింది. ఎన్నిసార్లు చెప్పాడు, ఆదాము నువ్వు వేషధారులకు మూల పురుషుడవు, లోపలేమో పాపం ఉన్నది, బయటేమో పరిశుద్ధతను ధరించుకున్నావు. పాపమనే చొక్కా నువ్వు కుట్టుకున్నావు, పరిశుద్ధమైన చొక్కా నేను కుట్టా. నేను కుట్టిన చొక్కా నువ్వు వేసుకోవాలంటే నువ్వు లోపల చొక్కా తీసేయమంటే తీసుకేసుకోలేదంట. ఈ సంగతి దేవుడు యోబుకు తెలియజేస్తే యోబు రాస్తున్నాడు, ఆదాము ఉంచుకున్నట్లు నేను హృదయంలో పాపం ఉంచుకునేలా, పాపం చొక్కా ధరించడలా పరమ దృష్టికి పరమైన ఉన్న దేవునికి నేను వేషధారణగుదను. వేషధారణ నిర్వచనం తెలుసా? బయటికి బాగానే ఉంటారు, లోపల మాత్రం తోడేళ్ళు ఉంటాయి. తోడేళ్ళుని ధరించుకున్నారు, తోడేళ్ళు చర్మం లోపల ధరించుకున్నారు. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనము. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. ఈ మాట చదువుతుంటే నాకే భయం వేసింది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం చదవండి ఒకసారి. అబద్ధ ప్రవక్తల గురించి
జాగ్రత్త పడి ఏ చర్మములు పిల్లలు? గొర్రెల చర్మములు వేసుకొని మీ మధ్యకు వచ్చుదురు, కానీ లోపల క్రూరమైన తోడేలు స్వభావం ఉన్నది ఆదాముకి. క్రూరమైన తోడేలు స్వభావం. లోపలేమో తోడేలు స్వభావం, బయటేమో సాత్వికమైనటువంటి సాధు జంతువునటువంటి గొర్రెపిల్ల చర్మము. అలాంటిది పాపం కదా. ఈ సంగతి దేవుడు యోబుకు తెలియజేస్తే ఏమంటున్నాడు కదా, అసలు మూల పురుషుడు, ఈ వేషధారానికి మూల పురుషుడు అంటే ఆదామే మూల పురుషుడు. ఎందుకో తెలుసా? అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందనే మాట. పాపం చేసినందుకు దేవుడు బాధపడింది. పాపాన్నంట వస్త్రంగా చేసుకొని, షర్టుగా చేసుకొని వేసుకోవటం దేవుడికి ఇష్టమైన పని కాదంట. కనుక బయటేమో బాగానే ఉంటారు, లోపటేమో తోడేళ్ళంట మేకల చర్మము, గొర్రెల చర్మము వేసుకొని మీకు కనిపిస్తుంది. తెలియక ఏం చేస్తాం, బాగా గొర్రెపిల్లలాగా బాగానే మాట్లాడుతుంది, గొర్రెపిల్ల సాత్వికం ఉందనుకుంటాం, లోపల మాత్రం క్రూరమైన తోడేలు స్వభావం. ఆయన కుట్టుకున్న చొక్కా ఏంటంటే పాపం అనే చొక్కా. దేవుడు కుట్టిన చొక్కా ఏంటి? పరిశుద్ధమైన చొక్కా. కనుక ఆయన ఆ చొక్కా మీద ఆ చొక్కా వేసుకున్నాడు, అందుకే ఆయన వేషధారి అయిపోయాడు. కనుక మన జీవితంలో పాపం చేసిన దేవుడు బాధపడగానే పాపాన్ని ఒప్పుకోనందుకు, పాపాన్ని విడిచిపెట్టినందుకు బహుగా బాధపడతాడు, చాలా విధంగా బాధపడతాడు. కానీ మనం మాత్రం యేసుక్రీస్తుని ధరించాలి. యేసుక్రీస్తునే, తన కుమారుడిని యేసుక్రీస్తునే వధించి ఆయన కొలతలు తీసుకొని చక్కని చొక్కాలు కుట్టించాడు ఇద్దరికి, వాళ్ళ భార్య భర్తలకి. ఆ చొక్కాల పేరేంటి? సత్యం అనే చొక్కా, జీవం అనే చొక్కా. ఆ చొక్కాల్లో మలినం లేదు, మురికి లేదు, వాళ్ళలో ఉన్న మురికి. చెప్తుంది, ఎందుకు చేసావు పాపం అంటే, ప్రభువా నిజమే ప్రభువా, నువ్వు చెప్పినట్టుగానే నేను పొరపాటు చేశాను ప్రభు అని అవ్వ అన్నట్లయితే ప్రాబ్లం ఉండేది కాదు. అవ్వ ఎవరి మీద చెప్పిందంటే భర్త మీద చెప్పింది. భర్త ఎవరి మీద చెప్పాడంటే లూసిఫర్ మీద చెప్పాడు. ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకున్నారే కానీ వేషధారణ కలిగిన వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు సార్లు చెప్పుకుంటారు. వేషధారణ స్వభావం కలిగిన వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళ సార్లు మొట్టమొదట అవ్వేమో ఆదాంతో చెప్పింది, ఆదాం మీద ఏమో సాడీలు, ఆదామేమో లూసిఫర్ మీద చెప్పాడు. నిజమే ప్రభువా, నువ్వు చెప్పిన మాట వినకుండా ఆ పండు తిన్నావని అప్పుడు అన్నట్లయితే ఆ ప్రాబ్లం ఉండేది కాదు. ఏమన్నాడంటే దాచిపెట్టుకున్నాడు. పాపాన్ని ఇట్టి పరిస్థితులు దాచిపెట్టుకోకండి. పిల్లలు, మీరు చెడ్డ పనులు ఎప్పుడు కూడా మీ హృదయం దాచిపెట్టుకుంది కాల్ చేయండి, అది చంపేసేయండి. యేసయ్య రక్తం అక్కడ ఉంది, ఆ రక్తం సమస్త పాపం నుంచి మనం విడుదల చేస్తుంది, పరిశుద్ధపరుస్తుంది. అప్పుడు ఇప్పుడు ఏడన్నా పనికి పోయి వచ్చాం, ఆఫీస్కి వెళ్ళి వచ్చారు, ఉన్నపాట పండుకుంటారా? ఏం చేస్తారు? పరిశుభ్రంగా స్నానం చేసి ఏ బట్టలు వేసుకుంటారు? ఉరికి బట్టలు వేస్తారా? ఉతికిన బట్టలు వేసుకుని పండుకుంటాం. ఈయన ఏం చేస్తారంటే పాపం అనే బట్ట ఉంది లోపల, ఆ షర్ట్ ఉంది, ఆ షర్టు మీద పరిశుద్ధతను కట్టుకుంటున్నాడు. దేవునికి అంగీకారంగా లేదు. యేసయ్య మెల్లమెల్లగా నడుపుకుంటూ గొర్రెపిల్లని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో వధించి చేస్తే వాళ్ళకి మారు మనసు అనేది లేదు. ఎముకలు లెక్కించారంట. గొర్రెపిల్లకి ఎన్ని ఎముకలు ఆదాముకు తెలుసు, అవ్వకు తెలుసు. కనుక ఈ సంగతి దేవుడు మోషేకి తెలియజేస్తే మోషే 5 ఖండాలు రాశాడు. 5 ఖండాల్లో మొట్టమొదటి ఆది కాండంలో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కనుక మనం ఎవరిని ధరించాలంటే యేసుక్రీస్తుని ధరించాలి. రోమాపత్రిక 13వ అధ్యాయము 14వ చదువుకుందాం. రోమాపత్రిక 13వ అధ్యాయము 14వ చదువుదాం. 14వ వచనం 13-14 రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకునే వారై శరీరేచ్ఛలను శరీర విషయమై ఈ శరీర సంబంధమైన ఆలోచన చేసుకోవద్దు. యేసుక్రీస్తుని మనం ధరించాలి. ఆ గొర్రెపిల్లతోటి మనందరికి దేవుడు ఒక షర్ట్ కుట్టించాడు, అది యేసయ్య శరీరం. ఆ శరీరాన్ని మనందరం ధరించాలి. లోపల మాత్రం తోడేలు స్వభావం ఉండకూడదు, లోపల శరీర సంబంధమైన ఆలోచన ఉండకూడదు. యేసుక్రీస్తుని ఆదాము ఎలా ధరించాడో మనం కూడా షర్టులాగా, చొక్కాలాగా యేసుక్రీస్తుని ధరించాలని రోమీలకు
దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ రాత్రి సమయంలో మనందరూ తెలియజేస్తున్నాడు. ఎవరి షర్ట్ అయినా చిరిగిపోతే మనం ఏం చేస్తాం? కుట్టుకుంటాం. ఎవరి షర్ట్ అయినా మురిగ్గా ఉంటే ఏం చేస్తాం? ఉతుక్కుంటాం. అలాగే యేసుక్రీస్తుని ధరిస్తే నువ్వు యేసుక్రీస్తులాగే కనిపిస్తావు, యేసయ్యలాగే కనిపిస్తావు. లోపల మళ్ళీ ఉండకూడదు, పాపం ఉండకూడదు, పాపం మురికి ఉండకూడదు. ఎప్పుడైనా కొత్త చొక్కాలు వేసుకునేవాళ్ళు స్నానం చేయకుండా స్నానం చేసేస్తారా? కొత్త షర్టాలు ఎట్లా వేసుకునే చొక్కాలు స్నానం చేసి పరిశుభ్రంగా స్నానం చేసి కొత్త చొక్కాలు వేసుకున్నాడు. పాపనే మురికి దాచిపెట్టుకున్నాడు ఆదాం. బయట మాత్రం యేసుక్రీస్తు ఇచ్చినటువంటి శరీరపు చొక్కాలు వేసుకున్నాడు. అది కరెక్ట్ కాదు. అందుకే వేషధారి అయిపోయాడు. వేషధారులకు మూల పురుషుడు ఆదాం. అలా ఉండొద్దని రోమిలకు ఈ రాత్రి సమయంలో మనకి దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక యేసుక్రీస్తు ధరించాలి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ చదువుదాం. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ చదువుకొని ముగించుకుందాం. హెబ్రీ రాసిన పత్రిక. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఎలాగో చెప్పుతున్నాడు, బలియు అర్పణయు నువ్వు కోరలేదు, నాకొక శరీరమును దేవుడు అంటున్నాడంట, నాకు బలి వద్దయా, అర్పణలు వద్దు, నాకు బలి పశువులను బలించాల్సిన అవసరం లేదు. నాకు ఒక పని చేయండి, మీరు నా శరీరాన్ని నా కుమారుడు యేసుక్రీస్తు శరీరాన్ని మీకు చర్మపు చొక్కాలుగా వేస్తున్నాను, అది మీరు ధరించుకోమని చెబుతున్నాడు. మనమేనో మన ధోరణ మందే. లోపల ఏ చొక్కా ఉంది? పాపపు చొక్కా. బయట ఏ చొక్కా ఉంది? యేసయ్య చొక్కా ఉన్నది, యేసయ్య చర్మపు చొక్కా ఉన్నది. యేసుక్రీస్తులాగే నువ్వు ఉండాలి, లోపల బయట ఏ కల్మషం ఉండకూడదు. డాక్టర్ చెప్తాడు కదా, లోపల పుండుంటే ఎంత టానిక్ తాగినా పని చేయదు. లోపల పుండుంటే ఎంత టానిక్ మెడిసిన్ తీసుకున్నా పని చేయదు. ఆ పుండు తీసేస్తే మెడిసిన్ పనిచేస్తాయి. అలాగే పాపం అనే చొక్కాని తీసేసి పరిశుద్ధత అనే క్రీస్తు శరీరాన్ని క్రీస్తు యొక్క చర్మపు చొక్కాలు ధరించాలని దేవుని వాక్యం మనకి ఈ రాత్రి సమయంలో తెలియజేస్తుంది. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవాన్ని కొందనాలు. ఆదామవ్వలు పాపం చేసినప్పుడు మీరు చర్మపు చొక్కాలు చొక్కించారు ప్రభువా, కుట్టించి ఇచ్చారు ప్రభువా. అయితే ఆదాము లోపల పాప అనే చొక్కాని పెట్టుకొని ప్రభువా వేషధారికి మూల పురుషుడు అయ్యాడు. అలా మేము ఉండక ప్రభువా యేసుక్రీస్తుని ధరించి యేసుక్రీస్తులాగా ఉండడానికి మాకు సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.